మీకు ఇప్పుడు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ చూడు. నేనైతే మిక్సీ పట్టేసాను. ఇది లైక్ చాలా టైం తీసుకున్నాను అనమాట కూల్ అయ్యే వరకు. చూడండి ఎంత ఫైన్గా ఉందో. సో దీన్ని మనం వాటర్లో లేదంటే మిల్క్లో కలిపైనా తినిపించవచ్చు. ఇంకా ఊరికే రైస్ ఏం తినిపిస్తామో, ఇంకా కొంచెం హెల్తీ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. కైరపాప అయితే పడుకుందనమాట. అండ్ అఖిల్కి ఇప్పుడు జాబ్ ఉంది, సో రెడీ అవుతున్నాడు. ఇప్పుడైతే నేను ఈవినింగ్ విత్ కైరా ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తాము, లైక్ అఖిల్ జాబ్కి వెళ్ళినప్పుడు లైక్ వచ్చేసరికి నైట్ 12 ఒక్కొక్కసారి 1 కూడా అవుతుందన్నమాట. సో మేము ఎలా స్పెండ్ చేస్తాము అనేది ఈ వీడియో అనమాట. సో అండ్ ఇది వచ్చేసి మా గార్డెన్. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఇప్పుడే. కైరాకి ఏమన్నా స్నాక్స్ చేద్దామని. ఒక్కొక్కసారి ఫ్రూట్స్ ఇస్తాను, లేదంటే ఏదో ఒకటి చేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను మకానా చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి మకానా అనేది చాలా హెల్దీ ఫుడ్ అనమాట. జస్ట్ లైక్ డ్రై రోస్ట్, గీ రోస్ట్ అలా ఏదన్నా చేసేసి ఇస్తానన్నమాట. సో వెళ్ళి ఇంకా అది చేసేద్దాం. ఎండకు మంచిగా కరిగిపోయింది, లేకపోతే గట్టిగా ఉంటుంది. సో లైట్గా గీ వేసుకొని, అండ్ అందులో ఈ మకానా దొరుకుతుంది అనమాట మాకు, ఫూల్ మకానా. దీన్ని గోర్గన్ నట్ అంటారంట ఇంగ్లీష్లో. సో ఇవైతే కొన్ని వేసేసుకున్నాం. సో దీన్ని జస్ట్ ఇలా టాస్ చేయడమే. సాల్ట్ టేస్ట్ కూడా ఉంటుంది, లైట్గా అనమాట, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. అండ్ ఎలా నడుచుకుంటూ వస్తుందో కైరా పాప, క్యూట్లు. అరే హాయ్ కైరా, గుడ్ ఈవినింగ్ కైరా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ నేను ఏం చేస్తున్నా తెలుసా నీకోసం ఏం చేస్తున్నా తెలుసా? అది నో వాట్స్ దట్స్ మకానా. తెలుసా నీకు అదేంటిదో? యాక్చువల్లీ మకానా నేను వాకింగ్కి వెళ్తామన్నమాట తర్వాతకి. ఇప్పుడు కొంచెం ఎండ ఉంది, కొంచెం చల్లబడిన తర్వాత వాకింగ్కి వెళ్తాను, అప్పుడు ఇస్తానన్నమాట. ఇవి తింటూ ఇంకా స్ట్రోలర్లో ఉంటుంది, లేకుంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. కూల్ అవుతుంది నాన్న, కూల్ అయినాక తిన్నాను. కైరాకైతే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ పెడతానమాట. ఇంకా డేలో ఎప్పుడన్నా, ఇంకా ఈరోజు ఈవినింగ్ టైం పెడుతున్నాను. కైరా ఎగ్ తింటావా? బాయిల్డ్ ఎగ్ చాలా ఇష్టం అనమాట మా పాపకి. అది కూడా ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేసింది మంచిగా తినడం. ఇంతకుముందు అస్సలు తినకపోయేది. గుడ్ గర్ల్. మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? ఆహా లవ్ చూడండి. వాకింగ్కి వెళ్ళాలంటే ఎలా గోల చేస్తుంది చూడండి. బయటనేమో ఎండ భయంకరంగా ఉంది, ఈమెనేమో వాకింగ్కి వెళ్దామని ఒకటే గోల. మాడిపోతాం ఆ ఎండకి. ఇప్పుడు పోతే ఎగ్గు కూడా తింటలేదు వాకింగ్కి వెళ్దామని. వెళ్దాం నాన్న వెళ్దాం, నేను తీసుకెళ్తా వాకింగ్కి. నిన్ను పార్క్కి పోయి ఆడుకోవాలి అంతే కదా, తీసుకెళ్తా. బర్డ్స్ని పిలువు. ఎట్లా పిలుస్తావు బర్డ్స్ని? చూడండి కింద పడ్డది, ఎట్లా చేసుకుందో పెదం, ఉరుకుతూ ఉంటుంది ఫాస్ట్గా. వాకింగ్ కొంచెంసేపు ఇక్కడ కూర్చొని కూల్ అయ్యాక వెళ్దాం వాకింగ్కి, ఓకేనా? నాన్న ఏముంది అక్కడ? ఏముంది? ఏమో బర్డ్స్ని పిలుస్తుంది అనమాట. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడు. అదిగోండి ఆ బర్డ్స్ అనమాట, సౌండ్స్ చూపిస్తుంది. కరా ఉఫ్ఫాను 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 అను ఉఫ్ ఎట్లా పోయింది. స్నో ఫ్లేక్స్ కదా. చూడండి ఈమె ఎలా చూస్తుందో. కరా నీకు బర్డ్స్ అంటే ఇష్టమా? ఏమన్నా అక్కడ
ఏముంది అక్కడ? బర్డా? ఏమంటుంది బర్డ్? అంటుందా? ప్యారెట్ ఏమంటుంది? ప్యారెట్ ఏమంటుంది కైరా? ఎట్లా సౌండ్ చేస్తున్నాయి బర్డ్స్? ఆటానా? అక్కడ అమ్మని కానొచ్చిందా? గ్రేట్ నాన్న, బాగా కానొచ్చిందా చెట్ల మధ్యలో? ఏమంటుంది? ఎట్లా ఎట్లా అన్నది? ఎట్లా సౌండ్ చేసింది? అక్కగో అటు పోయింది చూడు, అదిగో అటు వచ్చింది మళ్ళీ. ఆ చెట్టు మీదకి వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ 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 ఏదోది. ఓ అక్కడ మధ్యలో ఉంది, కనిపించట్లేదు వీడియోలో. ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. సో మేము రాక్ మిలన్ జ్యూస్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు చల్లగా రాక్ మిలన్ జ్యూస్ తాగుతుంది కైరా కదా. ఎట్లుంది? అదే బాగుందా? ఎట్లుంది చెప్పు, ఎట్లుంది చెప్పు. టైం 6:30 అవుతుంది, చాలా ఎండ ఉంది. ఇంకా 7:30, 8 అలా అయితేనే కొంచెం కూల్ అవుతుంది, అప్పుడే వెళ్ళగలుగుతాం. అప్పటి వరకు మనం అలా అలా తిప్పుతుంటే ఉంటుంది, లేకుంటే ఇంకా స్ట్రోలర్ చూపిస్తే బయటికి వెళ్దాం అంటుంది. తాగు నాన్న, చల్లగా ఉంటుంది. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. కరే నాన్న పిలు, నాన్నని పిలు, నాన్న పిలు. నాన్న ఎట్లా పాడతాడు పాట? అట్లా పాడతాడంట, అని పాడతాడంట. అఖిల్ రెడీ అవుతున్నాడు జాబ్కి. ఆమె చూడండి షూ ఎట్లా వేసుకోవాలో చెప్తుంది. ఇది ఎక్కడ వేసుకోవాలి? ఇది ఎక్కడ వేసుకోవాలి? వేసుకుంటా. ఇది ఎక్కడ వేసుకోవాలి చెప్పు. ఇది ఇంకేడుస్తుంది ఇప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు. కైరా, డాడా ఎక్కడికి వెళ్తున్నారు? అది వేసుకుంటాడు, ఆగు. వేసుకుంటాడు, ఆగు. ఇట్స్ ఓకే. లవ్స్ కైరా, లవ్స్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? నువ్వు కూర్చుంటావా అక్కడ? అమ్మా, నువ్వు కూర్చుంటావా? నేను ఇంతసేపు కూర్చున్నా, నువ్వు కూర్చుంటావా ఇప్పుడు? బాహుబలి, వామ్మో మా చిన్న బాహుబలి చూడండి. పోయమ్మో, మీద పడుతుంది. ఎట్లా లాగించు ఒక డాడీ చూడండి. వాళ్ళ డాడీ కన్నా ముందే ఎలా రెడీ ఉన్నట్టు వాళ్ళ దగ్గర డాన్స్ వేసుకుంటా. చెప్పులు లేవు, చెప్పులు వేసుకొని రావాలి నువ్వు. మమ్మీని ఎత్తుకోమను. దా నేను ఎత్తుకుంటారా? నన్ను నమ్మది ఇప్పుడు అమ్మ. కైరా, నేను ఎత్తుకుంటా దా నాన్న. వాళ్ళ డాడీ రోజు అలా ఏదో ఒక స్నాక్ ఇస్తాడనమాట, లేకుంటే అసలు వెళ్ళనివ్వదు. అఖిల్ ఈజ్ హెడ్డింగ్ టు జాబ్. కైరా బాయ్ చెప్పు నాన్న. కైరా సే బాయ్. బాయ్ చెప్పు. బాయ్ డాడా. కిసి అమ్మ డాడాకి. ఎప్పటి వరకు జాబ్ ఎప్పటి వరకు? ఓకే, కమ్ సూన్. డ్రైవ్ సేఫ్, బాయ్. ఇప్పుడు బెనర్లా వెళ్ళాలన్నమాట జాబ్కి. ఒక 1 hour డ్రైవ్ అలా ఉంటుంది. బాయ్ చెప్పు. చూడండి ఎండ ఉందంటే వినకుండా షూ పట్టుకో. అది చూడండి, ఆమెనే వేసుకుంటుంది, నేను వేస్తలేనని. వేసుకుంటున్నావు కానీ నీకు వచ్చుగా వేసుకోవడం, మళ్ళీ నేనెందుకు? షూ వేయాలంట, షూ వేసి బయటికి తీసుకెళ్ళాలంట. రెడీగా కూర్చుంది, వేస్తున్న ఏడవకింగా. ఎంత సంతోషం అవుతుంది కైరా నీకు. స్ట్రోలర్ ఎక్కువ కైరా. ఏముందాడా?
ఇంకదా స్ట్రోలర్ ఎక్కుతుందా. వీఆర్ రెడీ టు గో ఫర్ ఏ వాక్. కారా? ఎవరిదా కారు తెలుసా నీకు? అదే ఎవరిది కారా? మన కార్ ఏది? అది మనదా? అది మనది కాదు, డాడీ తీసుకెళ్ళారు కదా. ఇప్పుడు చూడండి ఎంత సంతోషం అవుతుంది ఆమెకి. క్లాప్స్లు. కార్ వస్తుందానా? ఫస్ట్ అలా వాక్ వెళ్ళేసి వద్దాం, ఓకేనా? వాక్ వెళ్దామా పార్క్ వెళ్దామా? వాక్ వెళ్దాం ఫస్ట్. ఇంకా ఇలా ఉంటాయి అన్నమాట మా రోడ్స్. ఇది మా స్ట్రీట్ రోడ్ అండ్ అది మా ఇల్లు. ఇక్కడ కొంచెం నీడ ఉంటుంది, సో ఇక్కడ కొంచెం వాకింగ్ చేసి తర్వాతకి పార్క్కి వెళ్తాం. అందులోంచి తీసుకో. ఇంకా అలా వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇస్తే తింటూ ఉంటుంది అన్నమాట, లేదంటే కిందికి దిగుతూ ఉంటుంది. నచ్చిందా ఖైరా మఖానా? ఫూల్ మఖానా నచ్చిందా? ఎవరికి బాగా చెప్తున్నావు? వాళ్ళకా? ఇక్కడ వైనరీస్ ఉన్నాయి కదా ఎక్కువ, సో ఈగలు ఉన్నాయి బాగా. వేరే ప్లేస్లో అయితే ఎక్కడ ఈగలు దోమలు అసలు కనిపించవు, ఈ ఊరిలో అయితే బాగా ఉన్నాయి అసలు. చూడండి ఇక్కడ ఒక క్యారవన్ పార్క్ ఉంటుంది, ఫుల్ నిండిపోయింది. మీకు ఇప్పుడు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. పెద్ద పెద్ద చెట్లు, ఇవన్నీ వైనరీస్ అన్నమాట. లోపలికి డల్జాటో వైన్స్ది ఉంటుంది. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద చెట్లు అండ్ ఆ క్లౌడ్స్, ఇదంతా వైనరీస్. స్ప్రింక్లర్స్ పెట్టారు, గడ్డి మొత్తం ఎండిపోయింది ఎండకి. ఇవన్నీ వైనరీస్ అన్నమాట. 8:30కి అలా సన్సెట్ అవుతుంది, సో అప్పటి వరకు మనకి ఇలానే ఉంటుంది. కైరా, కైరా లుక్ హియర్. హే కైరా, సే హాయ్ క్యూటీ. షీఈస్ బిజీ ఈటింగ్ మఖానా. చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం ఇంకా లోపల వైనరీ లైక్ డల్జాటో వైన్స్ది ఉన్నది, అక్కడి వరకు ఇంకా మొత్తం ఇలానే ఉంటాయి అన్నమాట చెట్లు. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది, ఇంకా స్ప్రింక్లర్స్ కూడా పెట్టారు కదా వాటర్ది, సో చాలా కూల్ ఉందన్నమాట. ఇక్కడైతే మంచిగా వాక్ చేయొచ్చు. ఏంటిది అది? ఏంటిది నాన్న? కాకా అంటుందా బర్డ్? అగో కావు కావు. అండ్ అక్కడ చూడండి క్రో, బ్లాక్ అండ్ వైట్ క్రో ఉందన్నమాట ఇక్కడ. అది కాకా అంటుందంట మా కైరా చెప్పు. ఇదిగో డల్జాటో వైన్స్ ఎలా డోర్ దిస్ వే ఇచ్చారనమాట. అక్కడ మొత్తం గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా స్టేకి ఉన్నాయన్నమాట. చూడండి గడ్డి కోసుకొని తీసుకొని వెళ్తున్నాయి. ఇంక ఇలా మొత్తం క్యారవన్ పెట్టుకొని ఉంటారనమాట. ఈ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీనిష్ ఉంది, అండ్ ఇవి పింక్ ఫ్లవర్స్. అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఇది, చిన్న ఊరికి చిన్న పోలీస్ స్టేషన్ ఇదన్నమాట పోలీస్ స్టేషన్. జస్ట్ ఓన్లీ ఒక పోలీస్ ఉంటాడనమాట, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ఊర్లో కంప్లైంట్స్ అవన్నీ అతను తీసుకుంటాడనమాట, అంతే. ఎగ్జైట్మెంట్ చూడండి, అది ఎందుకు అనుకుంటున్నారా? పార్క్ దగ్గరకు వచ్చామని. అది చూడండి అసలు ఆ ఎగ్జైట్మెంట్ చూడండి. ఈమె బాగానే ఎగ్జైట్ అవుతుంది, నేను పట్టుకోలేకపో. తిరుగుతూ ఉంటుంది, నేను పట్టుకోలేను ఏమని.
తిరుగుతూ ఉన్నాయి ఏం కాదు, కింద ఉన్న స్టిక్స్ అవన్నీ తింటూ ఉంటుంది. ఇంకా చూడండి ఇప్పుడు బెల్ట్ తీయాలంట. తీసుకోనికి వచ్చిగా బెల్ట్. ఎండుంది చూడు నాన్న, ఇంకా ఎండుంది. నేను అంతసేపు తిప్పుకొచ్చినా కానీ ఎండుందనే నేను అదంతా వాకింగ్ చేసి వచ్చా. ఏం చేయాలి? అదా ఆడతావా? దించనా? ఇంకా వాళ్ళని చూస్తుంది ఇప్పుడు అమ్మ. బాబా వాళ్ళని చూసి మొత్తుకుంటుంది. బాబున్నాడు అనమాట స్ట్రోలర్లో. ఏంటిదిరా? ఏమన్నది అది? డాగీనా? సరే ఇంకా దా, వాళ్ళు వెళ్ళిపోయినారు దా. అగ్గు డాగీ. అలా వంగి చూసి నీకు కానొస్తుందా? ఏమన్నది డాగీ? గుగ్గు అంటుందా? ఏమంటుంది? డాగ్ ఏమంటుంది? నువ్వు చూస్తూనే ఉండు అందరిని, ఆడకింగా. తాత ఏంటి నాన్న? డాగా? హలో. డాగ్స్ని చూసి మేడం గారికి ఎగ్జైట్మెంట్ అనమాట ఇప్పుడు. ఇంకా అవి పోయేదాకా అలానే చూస్తూ ఈమె చూడండి, అది కూడా ఎక్కేసింది. వెనకకు పడతావు నాన్న, ఇది సోఫా లెక్క కాదు, కింద పడతావు. చూడండి ఎట్లా ఎక్కుతుందో. నాకు భయం అవుతుంది కైరా, నువ్వు బాగానే ఎక్కుతున్నావు. ఓ మై గుడ్నెస్. ఏంటి కైరా అలా ఎక్కేసావు? కైరా అప్పుడు పెద్ద పిల్ల అయిపోయినావా కైరా? మళ్ళీ అక్కడ కూర్చొని బర్డ్స్ని చూడు. చెప్పు కైరా. బావు కైరా, బర్డ్స్ పోతున్నాయి పైన. షాక్ వచ్చింది కైరా నిన్ను పట్టుకుంటే. ఏమొచ్చేసి 7:40 అవుతుంది అనమాట. చూడండి ఇంకా ఎండ ఉంది బాగా. చూడండి అక్కడ లైబ్రరీ అనమాట. బుక్స్ కావాలంట మాకు. ఇంట్లో ఉన్న బుక్స్ చాలు కైరా. ఓకే తీసుకెళ్తున్నా. అన్నిటికీ ఎగ్జైట్మెంట్ మాకి. అసలు ఆ ఎగ్జైట్మెంట్ చూడండి. పిల్లలు ఎవరన్నా బుక్స్కి ఇంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారా? నేనైతే ఎక్కడా చూడలేదు, ఈమెనే చూస్తున్నా. ఇప్పుడు ఆమెకు ఒక బుక్ ఇవ్వాలి, ఏదైనా ఒక బుక్ తీసుకొని ఇద్దాం. ఇది ఓకేనా? ఈ స్టోరీ ఇది చూడండి. ఈ బుక్కి ఆమె ఎగ్జైట్మెంట్ చూడండి. ఇంకా బా, ఆ బుక్ చదువుతావా ఈరోజు మరి? ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంకా నన్ను చదవమంటుంది ఆ బుక్. గుడ్ హ్యాబిట్ కైరాకి. ఇంకా అయిపోగానే ఇంకో బుక్ తీసుకొచ్చి ఇస్తూనే ఉంటుంది అనమాట. అలా బుక్ కలెక్షన్ బాగానే ఉంది కైరాకి అప్పుడే. లైక్ షీఈస్ జస్ట్ లైక్ 1.5 year కానీ చాలా బుక్స్ ఉన్నాయి కైరాకి కదా నాన్న? ఎన్ని బుక్స్ ఉన్నాయి కైరా నీకు? చాలా ఉన్నాయి కదా. చూడండి ఎలా చదువుతుంది ఇప్పుడు. చదవచ్చా నీకు కైరా? వాకింగ్లో కూడా బుక్స్ చదువుతున్న కైరా పాప. క్యూటీ పైవే నువ్వు, క్యూటీ పైవి. అర్థమైందా కైరా? నీ చెబ్బి చీక్స్ ఏవి? అవ్వేనా? ఎక్కడ ఉన్నాయి అమ్మ చెబ్బి చీక్స్? అన్నీ పోయినాయి, బక్కగా అవుతున్నావు. రిమైనింగ్ మకానా ఫినిష్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు కైరా కదా. అయ్యో అట్లా ఎగరేస్తారా నాన్న? నవ్వులు.
చూడ నన్ను కొట్టి ఆమె నవ్వుతుంది, ఎట్లా నవ్వుతుంది చూడ. ఆమెకేం దోచక నన్ను కొడుతూ ఉంటది. కొరకకు నాన్న, అట్లా చెయ్యొద్దు, తప్పు. కింద పడతావు మమ్మీ, కింద ఎక్కువ. సోఫా ఎక్కువ, చదువుతా. సోఫా ఎక్కువ, బుక్ చదువుతా. నువ్వు చదువుతావా, నేను చదవాలా? నువ్వు చదువుతావా, నేను చదవానా బుక్? Winnie the Pooh loves honey. He loves. Press the letter buttons to learn. N says A says A. B says R says ఈ కంప్యూటర్ బాగుంటుంది అన్నమాట పిల్లలకి నేర్చుకోవడానికి, ప్రొనౌన్సియేషన్ వాటికి అన్నిటికి. D. డ D. E says ఏమంటుంది, ఏమంటుంది? U C M. ఇంగలే ఇంగలే. Music party. క్లోజ్ చేసింది, అయిపోయింది. క్లోజ్ చేసి బాయ్ చెప్పాలి. ఇప్పుడు మేము సెర్లాక్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలానే ఇంకా అప్పుడప్పుడు అన్నం తిననప్పుడు, ఓ సారీ, ఫోన్ కింద పడ్డదా, అట్లా నవ్వాలక్క, ఫోన్ కింద పడుతుంది. సారీ సారీ. ఇంట్లోనే ఉంటుంది మా కైరపప్పు అల్లరి. సారీ సారీ సారీ. ఫస్ట్ అయితే మనం కొన్ని బాదం తీసుకున్నాం. క్యాష్యూస్ తీసుకుంటున్నాను. నువ్వేసి నేనేసి అవి ఎక్కువైపోతున్నాయి. అండ్ నెక్స్ట్ కొన్ని మకానా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా హెల్తీ ఫుడ్ కదా, ఆమెనే వేస్తున్నాను. అవి చాలు, ఇంకా చాలు. వెరీ గుడ్. సో వీటి అన్నిటినీ లైక్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇది కొన్ని పల్లీలు కూడా తీసుకుందాం, పల్లీలు కూడా హెల్తీ కదా, పల్లీలు కూడా తీసుకుందాం. అసలు ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. సో ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట. నేను వేస్తా, ఇంకా నువ్వు వేస్తే రేపు అవుతుంది. రావట్లేదని ఇంక చేయి పెట్టింది. ఇంకా చాలు, ఇంకా చాలు మమ్మ. సో కొన్ని పల్లీలు చాలు, ఇంకా చాలు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. చాలు. నవ్వు మళ్ళీ, ఈ విల్ ఆఫ్ ఎందుకు, ఈ విల్ ఆఫ్. సో వీటన్నిటిని డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాం. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది యాక్చువల్ కనిపించట్లేదు వీడియోలో. సో ఇలా డ్రై రోస్ట్ అవుతున్నాయి. కరే డాన్స్ అమ్మా, డాన్స్. ఆ పచ్చ పచ్చ, ఆ పచ్చ పచ్చ, ఆ పచ్చ పచ్చ. ఎట్లా ఆ పచ్చ పచ్చ సాంగ్కి ఇట్లా ఆ పచ్చ పచ్చ, ఆ పచ్చ పచ్చ. నువ్వే డాన్స్, పాట కాదు డాన్స్. కైరా అయితే హై చైర్లో కూర్చుంది. సో ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి. చింతల్లి కింద పడతావురా, బాబా బాబా బాబా. ఇవైతే డ్రై రోస్ట్ అయిపోయాయి అనమాట. సో వీటిని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కొన్ని పఫ్డ్ రైస్ తీసుకుందాం, మురుమురాలు అనమాట.
యాక్చువల్లీ రైస్ తోటి కూడా చేస్తారు, కానీ మాకు రైస్ సోనా మసూరి దొరకట్లేదు అనమాట. ఇక్కడ ఓన్లీ బాస్మతి దొరుకుతుంది. బాస్మతి అంటే అంత బాగోదని నేను ఇంకా ఈ పప్పు రైస్ అయితే వేస్తున్నాను. అండ్ కొన్ని అటుకులు కూడా వేస్తాను. అండ్ ఈ తిన్ పోహా అనమాట. ఇందులో రోస్ట్ చేయండి. అయితే రోస్ట్ అయ్యాయి, ఇలా పక్కకు పెట్టేసుకున్నాం. ఏం చేస్తున్నావు బేటా నువ్వు? ఏంటిది అది? ఏంటిది అది? ఇటీ నేను క్లీన్ చేసి ఇటీ చూడు. నేనైతే మిక్సీ పట్టేసాను. ఇది లైక్ చాలా టైం తీసుకున్నాను అనమాట కూల్ అయ్యే వరకు. చూడండి ఎంత ఫైన్గా ఉందో. సో దీన్ని మనం వాటర్లో లేదంటే మిల్క్లో కలిపైనా తినిపించచ్చు. ఇంకా ఊరికే రైస్ ఏం తినిపిస్తామో, ఇంకా కొంచెం హెల్తీ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. ఏమైంది నాన్న? ఏమైంది? తింటావా? ఆకలేస్తుందా? పెట్టినా? సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు పెట్టచ్చు అనమాట. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఓన్ బెట్. ఏం కావాలి? ఏం కావాలి నీకు? బిక్కి కావాలా? వద్దు. ఏం కావాలి? తక్కువ క్వాంటిటీ చేసుకుంటాను అనమాట నేను. లైక్ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే. ఇలా తక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అంత ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సో నేనైతే ఇంత క్వాంటిటీ తీసుకొని చేశాను అనమాట. లైక్ ఈజీ మెథడ్ అండ్ ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇంత టైం కూడా ఏం తీసుకోవద్దు. జస్ట్ రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేయడమే కదా. సో కొంచెం కొంచెం చేసేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంకా లైక్ ఇది వస్తుంది బాగానే, చాలా రోజులు వస్తుంది. లైక్ ఒక 1 వీక్ వరకు వస్తుంది అనుకుంటా. ఎక్కువ పెట్టాను కాబట్టి ఇంకెక్కువ రోజులు కూడా వస్తుంది. సో ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే మనకి మంచిగా ఉంటుంది అనమాట. హై కైరా, యువర్ సెర్లాక్ ఈజ్ రెడీ. డు యు వాంట్ హ్యావ్ ఇట్? తింటావా ఈరోజు డిన్నర్కి? సెర్లాక్ తింటావా? యమ్మీ యమ్మీ యమ్మీ. తింటావా? ఇస్తా నాన్న. కైరా పాప తింటుందంట. సో మనం కైరాకి పెట్టేద్దాం. నేను ఒకసారి మిక్స్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా మిక్స్ అవుతుంది అని. ఇప్పుడే ఫస్ట్ టైం కదా కైరా తినడం. సో నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే కలిపి చూస్తాను తింటుందో లేదో. చూడండి ఎంత బాగుందో. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మిక్సీ పట్టాక ఒకసారి మళ్ళీ సీవ్ చేయండి. ఎందుకంటే బై మిస్టేక్ చిన్న చిన్న నట్స్ ఉంటే మరి చిన్న బేబీస్ అయితే చోకింగ్ చేస్తారు. సో జస్ట్ బీ కేర్ఫుల్ అనమాట. ఏమి నట్స్ కానీ ఏం లేకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. సో నేనైతే మిల్క్ యాడ్ చేశాను అనమాట. కావాలంటే మీరు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే హెల్తీ ఫుడ్ అనమాట. కైరాకైతే తినిపించేస్తే ఇంకా డిన్నర్ అయిపోతుంది. ఏమన్నా కావాలంటే తను ఫ్రూట్స్ కూడా తింటుంది. చింతలి బాగుందా? ఏయ్ కైరా బాగుందా? చూడు క్యూటీ. ఇందుకే రైమ్స్ అస్సలు పెట్టొద్దు, ఇంకంతే చూస్తూ ఉంటారు. బాగుందా? నేను తినిపిస్తున్నా, ఇంకా కొంచెం ఉంది. ఆమె చూడండి అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఇంకొద్దంట అమ్మకు ఫుడ్. ఈమె వీడియోస్ అయితే మంచిగా కూర్చొని చూస్తుంది అనమాట. ఏమంటుందా నామా? ఏమంటుంది? నో మోర్ మంకీస్ జంపింగ్ ఆన్ ద బెడ్ కదా. ఇంకా బాగా కళ్ళు పోతే సోఫాలో కూర్చుంది పనాడు. టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. ఈ మేడంకి అయితే నిద్ర అస్సలు రాదు ఇప్పుడు, ఎందుకంటే లేట్గా లేచింది. ఈవినింగ్ పడుకుంటుంది అండ్ ఇప్పుడు లేట్గా పడుకుంటుంది అనమాట. ఈమె డిన్నర్ అయితే అయిపోయింది. నేను డిన్నర్ చేద్దామంటేనేమో ఒకటే ఏడుస్తుంది. లైక్ లైట్గా ఏదన్నా ఒకటి తీసుకుంటాను నేను. లైక్ సూప్ తాగుతాను ఒక్కొక్కసారి, ఏదన్నా ఇంకా లైట్ డిన్నర్ అనమాట. ఏం చేస్తుంది కైరా? రైమ్స్ చూస్తుంది. ఆయిల్ పెట్టుకోవాలి కదా. పాప అయితే రైమ్స్ చూస్తుంది. నన్ను ఇంకా టీవీ కూడా చూడనియదు. ఇంకా పాప మార్నింగ్ నుంచి ఏం చూడదు, ఇంకా ఇప్పుడే అనమాట
కొంచెం రైమ్స్ అలా చూసేసి ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక ఇంకా పడుకుంటుంది అనమాట. కైరా ఇంకా ఆల్మోస్ట్ లైక్ 12 అవుతుంది అనమాట అమ్మ పడుకునేసరికి. ఇంకా మేము కూడా ఇంకా అప్పుడే పడుకుంటాము. ఈరోజు కైరా పాప తొందరగా పడుకుంది. మేబీ ఇంకా దానికి సెర్లాక్తో టమ్మీ ఫుల్ అయినట్టుంది అండ్ పాలు కూడా అడిగి తాగి పడుకుందనమాట. నేనైతే పోహా చేసుకుంటున్నాను. అఖిల్కి నచ్చదు పోహా. మేబీ సూప్ తాగుతాడేమో, వచ్చాక ఫాస్ట్గా చేసి ఇచ్చేస్తాను. ఈజీగా అయిపోతుంది కదా సూప్. ఆల్మోస్ట్ వచ్చే టైం అయిపోయింది అఖిల్ కూడా. కానీ ఈ మేడం ఏంటంటే అఖిల్ వచ్చాక సౌండ్ అయ్యి కూడా ఒక్కొక్కసారి లేస్తూ ఉండి లేచి ఇంకా మళ్ళీ 2 వరకు పడుకోదనమాట. ఈరోజు చూడాలి మరి లేస్తుందా లేదా అలానే పడుకుంటుందో లేదో తెలియదు. ఈరోజైతే నా డిన్నర్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ పోహా అనమాట. యాక్చువల్లీ ఇందాకనే చేసుకుందామని చూస్తే కైరా పాప చేయనివ్వలేదన్నమాట. నిద్ర వచ్చినట్టుంది. ఇంకా ఇప్పుడు చేసుకొని తింటున్నాను. క్యూటీ పై చూడండి ఎలా బచ్చుకుందో. గుడ్ గర్ల్. తింటుంటే మధ్యలో కైరా పాప లేచిందనమాట. మళ్ళీ ఎత్తుకొని ఇంకా నేనైతే డిన్నర్ ఫినిష్ చేసేసాను. మళ్ళీ బచ్చుకుంది పాప. అఖిల్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట, ఇంకెప్పుడు వస్తాడు అని. ఆన్ ది వేలో ఉన్నా అన్నాడు. నా డిన్నర్ ఫినిష్ అయిపోయింది అండ్ అఖిల్ వచ్చేసాడు. పాపం రోజు కైరా ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటుంది. ఈరోజు చూపించలేకపోయినా ఆమె ఎగ్జైట్మెంట్, ఎందుకంటే తొందరగా పడుకుందనమాట. ఏం తింటావు పండు? ఓట్స్ తింటావా? సూప్ తాగుతావా? ఏం సూప్ కావాలి? ఈ సూప్స్ అయితే ఉన్నాయి. టొమాటో, ఫ్రెంచ్ ఆనియన్ అండ్ చికెన్ నూడిల్ సూప్. ఏం సూప్ కావాలి? ఎందుకంత చిన్న మాట్లాడుతున్నావు? కైరా హాల్లో ఉంది. అలసిపోయాడు పాపం. ఫ్రెంచ్ ఆనియన్ చేస్తే ఇప్పుడు. ఈ సూప్ చేయడం చాలా ఈజీ అనమాట. జస్ట్ సాస్ ప్యాన్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, వాటర్ బాయిల్ చేసి సూప్ మిక్స్ చేసి ఒక 5 minutes అలా మరగనిస్తే అయిపోద్ది అనమాట. చాలా ఈజీ ఇది. కానీ ఫ్రెంచ్ ఆనియన్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో ఏమో చూద్దాం. అండ్ అఖిల్ రేపు మార్నింగ్ కోసమని ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పోయి ఫ్రెష్గా అప్పురా నేను చేస్తా. ఇంకా ఈ ఓట్స్ చేసుకొని ఇంకా సూప్ తాగేసి, వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. మీకు ఒకవేళ ఈ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ కావాలంటే నా షార్ట్ వీడియోస్ చెక్ చేయండి, అందులో క్లియర్గా ఉంటుంది. సో ఇలా స్పెండ్ చేస్తామన్నమాట నేను, కైరా అండ్ పాపం అఖిల్ చాలా అలసిపోయి వచ్చాడు. ఇంకా సూప్ తాగేసి బజ్జుకుంటాము. పండు సూప్ తాగుతాడు. కైరా పాప ఈరోజు తొందరగా బజ్జుకుంది. అస్సలు అనుకోలేదు ఈరోజు ఇంత ఫాస్ట్గా బజ్జుకుంటుందని. ఆమెకి సౌండ్ వినిపించకుండా అక్కడ బజ్జుకొని ఉందన్నమాట. ఇలా ఉంటే కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా టైం వచ్చేసి 12 దాటింది. ఇంకా ఎవ్రీ వీకెండ్ ఇలానే ఉంటుంది మాకు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది పెద్ద ట్విస్ట్ అన్నమాట మాకు. ఈమెగారు చూడండి, పడుకుందని హాయిగా సంతోషపడితే నేను లేచి ఆటలు ఆడుతుంది. లేచి ఇంకా ఆటలు స్టార్ట్ చేసింది. కైరా నిద్ర వస్తుంది కైరా నాకు. ఇంక ఇప్పుడు అది తీయాలి, తీసి అన్నీ పీకేయాలన్నమాట. కైరా నేను నీకు రైమ్స్ చెప్తుందా? కైరా మంచం ఎక్కింగ బచ్చుకుందాం పా నడు. లేదు హిహి లేదు. అందరు పడుకుంటారే పిల్లలు ఈ టైంకి. నువ్వేందే ఈ టైంకి లేచి ఆటలు ఆడుతున్నావు? నువ్వు పడుకుందే 11కి. కైరా అజ్జుడు దొంగెడుపులు ఏడుస్తుంది పడుకోమంటే.
ఈమె చూడండి, పడుకోమంటే ఏడుపు వస్తుంది, ఈమె కింద ఆడుకోమంటే ఏం కాదు. ఇది ఇలానే నడుస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు పడుకుంటుందేమో 1గా వస్తుంది. లైట్ బంద్ చేసి కైరా లైట్స్ ఆఫ్ అయినాయి. కమ్ ఆన్ లెట్స్ గో స్లీప్.